అదిరిపోయే రుచికరమైన గుడ్డు ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్యాన్ అయితే ముందుగా పెట్టేసుకోండి. హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకొని గుడ్లను అయితే ఉడికించుకున్న వాటిని వేయించుకొని పక్కనైతే పెట్టుకొని తరిగి రెడీగా పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలా దోరగా పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు, తర్వాత మిర్చి, తర్వాత ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. దాని తర్వాత మగ్గిన వాటిలోకి కట్ చేసి రెడీగా పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా మగ్గేంత వరకు వేయించుకొని దాని తర్వాత దీంట్లోకి కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలి. మంచిగా అయితే మిక్స్ చేసుకొని టమాటా పేస్ట్ని రెడీగా పెట్టుకొని దాంట్లోకి మగ్గిన వాటిలో వేసేసుకొని ఈ పచ్చితనం పోయేంత వరకు నీళ్లు పోసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన వాటిలోకి వేయించి రెడీగా పెట్టుకున్న గుడ్లని ఒక్కోటిగా వేసేసుకోవాలన్నమాట. సో వీటిని ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ గుడ్లకి పట్టేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు అయినాక అలా తీసి కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే గుడ్డు ములక్కాయ కర్రీ రెడీ అయిపోద్ది. అలా ఒక గుడ్డుని తీసుకొని ఒక ములక్కాయని కొరుక్కుంటూ ముద్ద కలుపుకొని తింటే అదిరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.